హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధా స్వీట్ హోమ్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను టమాటో ఫ్రైడ్ రైస్. సో ఇది బ్యాచిలర్స్ కూడా ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, నేను చేసిన ఫ్రైడ్ రైస్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇది బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. మీరు ఇది ఎలా చేయాలో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేసేయండి. అండ్ అలాగే ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి, దాన్ని ప్రెస్ చేసుకోండి. అండ్ అలాగే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఒకవేళ నా ఛానల్లో ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయిన వాళ్ళైతే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ అలాగే కామెంట్ కూడా చేయండి. ఓకే ఫ్రెండ్స్, రెసిపీలోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా ఒక కడాయి తీసుకొని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను దీనిలో యాడ్ చేస్తున్నాను మసాలాస్ అండి. మసాలాస్ అంటే అవే మనకి మసాలా దినుసులు అండి. 2 యాలకులు, 2 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, అండ్ అలాగే ఒక పువ్వును కూడా యాడ్ చేశానండి. ఈ పువ్వుని లైట్గా ఫ్రై చేయండి. ఒక 2-3 సెకండ్స్ ఫ్రై చేయండి, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఇట్లా ఫ్రై చేసిన తర్వాత మీరు రైస్ తీసుకుంటున్నారు కదండి, రైస్ని గడ్డల్లా ఉంటుంది కదా, దాన్ని పొడి పొడిగా చేసేసుకోండి. ఇట్లా చేసుకున్న తర్వాత మనం మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఒక పచ్చిమిర్చి, అండ్ అలాగే కొద్దిగా ఒక 2-3 కరివేపాకు రెబ్బలు కూడా వేసుకొని ఆనియన్స్ జస్ట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఒకవేళ టైమింగ్స్లో చెప్పాలి అంటే ఓన్లీ 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోండి. ఎక్కువ ఫ్రై అయిపోతే కర్రీ ఫ్లేవర్ వచ్చేస్తుందండి, బాగోదు. అండ్ అలాగే నెక్స్ట్ ఇక్కడ మనం చేసుకునేది టమాటో ఫ్రైడ్ రైస్ కదండి. నేను బిగ్ సైజ్ టమాటోని ఇట్లా స్మాల్ పీసెస్గా కట్ చేసి యాడ్ చేసుకున్నానండి. మన రైస్ని బట్టి టమాటోస్ని యాడ్ చేసుకోవాలి. 1 కప్ రైస్కి 1 బిగ్ టమాటో పడుతుందండి. సో నెక్స్ట్ అలాగే నేను 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేశానండి. యాడ్ చేసేసిన తర్వాత ఇవి టమాటోస్ బాగా మగ్గేంత వరకు ఉంచుకోండి. ఇట్లా టమాటోస్ బాగా మగ్గిన తర్వాత దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ని యాడ్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, కర్డ్ని యాడ్ చేయడం. ఎందుకంటే కర్డ్ని యాడ్ చేయడం వల్లే మనకి ఫ్రైడ్ రైస్ ఫ్లేవర్ కానీ చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి కర్డ్ వల్ల. ఒకవేళ కర్డ్ ఇష్టం లేని వాళ్ళు అయితే దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ని అయినా యాడ్ చేసుకోవచ్చండి. అది కూడా ఫ్లేవర్ బాగుంటుంది. నేను మిల్క్తో కూడా ఒకసారి చేసి చూపిస్తాను. అండ్ కర్డ్ని యాడ్ చేశాక మనం యాడ్ చేసుకున్న ఆనియన్స్ని, టమాటోస్ని కర్డ్లో బాగా మగ్గించాలండి. ఆ మగ్గించడం వల్లే మనకి రైస్ మొత్తం కూడా ఫ్లేవర్ వస్తుంది. ఇట్లా బాగా మగ్గించిన తర్వాత దీనిలో కారము, రుచికి తగినంత కారము, అండ్ అలాగే సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మగ్గించండి దీన్ని. నేను ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తానండి మీకు. గరిటెని మీరు ఫ్రంట్కి తిప్పి తిప్పడం కంటే గరిటెని అట్లా చూపిస్తున్న విధంగా బ్యాక్కి తిప్పి ఉడికించండి. దీనివల్ల మనకి టమాటోస్ అనేవి బాగా మగ్గుతాయండి. సో ఇట్లా మగ్గించిన తర్వాత దీనిలో కొంచెం గరం మసాలాని యాడ్ చేసుకోండి. కొంచెం గరం మసాలా, అండ్ అలాగే కొంచెం ధనియా పౌడర్, కొంచెం జీరా పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇట్లా బాగా దగ్గరకు అయిపోయేంత వరకు మగ్గిస్తూ ఉండండి. ఇట్లా మగ్గించిన తర్వాత మీరు రెడీ చేసి పెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసేసుకోండి. మీకు ఒకవేళ ఫ్లేవర్ ఇష్టమైతే ఇంకా కొంచెం మంచి ఫ్లేవర్ కావాలి అనుకుంటే చిటికెడు ఇంగుని కూడా యాడ్ చేసుకోండి. చిటికెడు ఇంగు కూడా మంచి ఎమ్మీ ఫ్లేవర్ ఇస్తుందండి. సో ఇట్లా అయిపోయిన తర్వాత రైస్ వేసుకొని బాగా కలిపేసుకొని దింపేసుకోవడమే. ఇంతే అండి, చాలా సింపుల్. మన యమ్మీ టమాటో ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. రెడీ అయిపోయిన తర్వాత దీన్ని ఇలా వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. నాకు ఇక్కడ కొత్తిమీర లేదండి, సో నేను యాడ్ చేయలేదు. మీరు కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకోండి. సో ఇంతే అండి, మన యమ్మీ టమాటో ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఇది చాలా సింపుల్గా, చాలా ఈజీగా ఎవరైనా సరే చేసేసుకోవచ్చండి. ఈ రోజుకి ఇంతే అండి. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. తిరిగి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను మరి. నేను మీ సుధా.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ బటన్ ప్రెస్ చేయడం అయితే మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.